హాయ్ అండి, నమస్తే. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఉన్న 5 టాపిక్స్లో ఇండియన్ హిస్టరీ అనేది కూడా ఒక టాపిక్. దానికి 30 మార్క్స్ కేటాయించడం జరిగింది కదా. అందులో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఇండియన్ నేషనల్ మూమెంట్, జాతీయోద్యమం. ఈ టాపిక్ నుంచే మీకు ఇండియన్ హిస్టరీలో చాలా మార్కులు అడిగే అవకాశం ఉంటుందండి. సో ఈ టాపిక్ సంబంధించి ముఖ్యమైన అంశాలు అలాగే ఇతర అంశాలన్నీ కలుపుకొని ఈ టాపిక్ మొత్తం కవర్ అయ్యేలాగా బిట్స్ రూపొందించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక 2 లేదా 3 వీడియోల్లో ఈ టాపిక్ మొత్తానికి సంబంధించి బిట్స్ అప్డేట్ చేయగలుగుతాను. ఓకే, ఈ వీడియోలో కొన్ని బిట్స్ చూద్దామండి. మొదటిది, బంగ భాషా ప్రకాశిక సభ 1836లో ఎక్కడ స్థాపించారంటే కలకత్తాలో స్థాపించారండి. బంగభాషా ప్రకాశక సభ 1836లో కలకత్తాలో స్థాపించారు. నెక్స్ట్, మొదటి రాజకీయ సంఘంగా గుర్తింపు పొందినటువంటి ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ 1838లో కలకత్తాలో స్థాపించింది ఎవరంటే ద్వారకానాథ్ ఠాగూర్. విలియం యాడమ్ లండన్లో బ్రిటిష్ ఇండియా సొసైటీని ఎప్పుడు స్థాపించారంటే 1839. ఎక్కడ స్థాపించారు అంటే లండన్లో. ఎప్పుడు స్థాపించారంటే 1839. ఎవరు స్థాపించారంటే విలియం యాడమ్. ఓకే, సో ఈ విధంగా ప్రతి ప్రశ్నలో 2-3 ప్రశ్నలు వెతికే ప్రయత్నం అయితే చేయండి, మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. నెక్స్ట్, దాదాబాయి నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను లండన్లో ఎప్పుడు స్థాపించారంటే 1866లో స్థాపించారు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని లండన్లో 1866లో దాదాబాయి నౌరోజీ స్థాపించారు. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ కలకత్తాలో స్థాపించింది ఎవరు? ఎప్పుడు? 1851లో కలకత్తాలో స్థాపించింది ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో కలకత్తాలో స్థాపించింది దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో లండన్లో ఏర్పాటు చేసింది ఎవరు? మేరీ కార్పెంటర్ అనే వాళ్ళు నేషనల్ ఇండియన్ అసోసియేషన్ని 1867లో లండన్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఎస్ఎన్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్ కలకత్తాలో 1867లో ఏర్పాటు చేసిన సంస్థ ఏదయ్యా అంటే ఇండియన్ అసోసియేషన్. ఎస్ఎన్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి కలకత్తాలో 1867లో ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, మద్రాస్ మహాజనసభ మద్రాసులో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1884లో. మద్రాస్ మహాజనసభ ఏర్పాటు చేసింది 1884లో. ఈ మద్రాస్ మహాజనసభకి మొదటి అధ్యక్షులు ఎవరయ్యా అంటే రంగయ్య నాయుడు. మద్రాస్ మహాజనసభకి మొదటి అధ్యక్షుడు రంగయ్య నాయుడు. నెక్స్ట్, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది ఎవరయ్యా అంటే దాదాబాయి నౌరోజీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది కూడా దాదాబాయి నౌరోజీ. అలాగే డ్రెయిన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూడా దాదాబాయి నౌరోజీ. ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియా అన్న దాదాబాయి నౌరోజీనే. డ్రెయిన్ సిద్ధాంతాన్ని రచించింది లేదా ప్రచురించింది ఎవరన్నా కూడా దాదాబాయి నౌరోజీనే. నెక్స్ట్, బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి మొదటి భారతీయుడు ఎవరయ్యా అంటే కూడా దాదాబాయి నౌరోజీ. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొదటి భారతీయుడు దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ ఏ స్థానం నుంచి బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందంటే ప్రిన్స్బరీ అనే ప్రాంతం నుంచి పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్, మద్రాస్ మహాజనసభకు మొదటి సెక్రటరీ ఎవరయ్యా అంటే పి ఆనందాచార్యులు. అధ్యక్షుడు ఎవరని చెప్పుకున్నాం? రంగయ్య నాయుడు అధ్యక్షుడు. 1884లో స్థాపించారు. రంగయ్య నాయుడు అధ్యక్షుడు. నెక్స్ట్, ఇక్కడ సెక్రటరీ గురించి వచ్చింది పి ఆనందాచార్యులు సెక్రటరీ. ఆల్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ 1884లో ఏర్పాటు చేసింది ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఆల్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ 1884లో ఏర్పాటు చేసింది సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేటీ తేలంగ్లు బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ను ఎప్పుడు స్థాపించారు అంటే 1885లో ఈ ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేటీ తేలంగ్ ముగ్గురు కలిసి బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ని స్థాపించారు. నెక్స్ట్, రాయలసీమ కురువృద్ధుడిగా ఎవరిని చెప్తారు అంటే కల్లూరి సుబ్బారావు.
దక్షిణ భారతదేశ కురువృద్ధుడిగా సుబ్రహ్మణ్య అయ్యర్ని చెప్తారు. దక్షిణ భారతదేశ కురువృద్ధుడిగా సుబ్రహ్మణ్య అయ్యర్ని చెప్తారు. నెక్స్ట్ భారతదేశంలో జాతీయ ఉద్యమం దేని స్థాపనతో ప్రారంభమైందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనతో భారతదేశంలో జాతీయోద్యమం మొదలైందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించిన సంవత్సరం 1885. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే వ్యక్తి లేదా ఆంగ్లేయుడు ఎవరన్నప్పుడు ఏవో హ్యూమ్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర వహించిన ఆంగ్లేయుడు ఎవరంటే ఏవో హ్యూమ్. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు కార్యదర్శులుగా ఎవరు నియమించబడ్డారంటే ఏవో హ్యూమ్, అలాగే కేటీ తేలంగులు కార్యదర్శులుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి నియమించబడ్డారు. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ డఫ్రిన్ అనే బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఉన్నారు అప్పుడు ఐఎన్సి స్థాపించేటప్పటికి. నెక్స్ట్ దేశభక్తులలో రారాజు అని ఎవరిని చెప్తారంటే గోపాలకృష్ణ గోఖలే అని చెప్తారు. దేశభక్తుల్లోనే రారాజు అని ఎవరిని చెప్తారు? గోపాలకృష్ణ గోఖలే అని చెప్తారు. నెక్స్ట్ మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణించడం జరుగుతుందంటే గోపాలకృష్ణ గోఖలే అని. మితవాద ఉద్యమ పితామహుడు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ భారత జాతీయోద్యమ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారన్నా కూడా గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే నడిపిన వార్తాపత్రిక ఏందయ్య అంటే సుధారక్ అనే వార్తాపత్రికను గోపాలకృష్ణ గోఖలే నడిపాడు. నెక్స్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ గ్రంథ రచయిత ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. చూడండి ఇక్కడ ఈ బిట్స్ అన్ని గోపాలకృష్ణ గోఖలేకి సంబంధించినవి. ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ గ్రంథ రచయిత ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ఆయన నడిపిన వార్తాపత్రిక సుధారక్. భారత జాతీయోద్యమ పితామహుడిగా గోపాలకృష్ణ గోఖలేని పేర్కొంటారు. మితవాద ఉద్యమ పితామహుడిగా కూడా గోపాలకృష్ణ గోఖలేని పేర్కొంటారు. అలాగే దేశ భక్తులలో రారాజు అని కూడా పేర్కొనేది గోపాలకృష్ణ గోఖలేని. నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని బొంబాయిలో ఎప్పుడు స్థాపించారు? 1905లో. గోపాలకృష్ణ గోఖలే 1905లో ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని బొంబాయిలో స్థాపించారు. నెక్స్ట్ గాంధీజీకి రాజకీయ గురువు కూడా గోపాలకృష్ణ గోఖలే. భారతదేశ సంస్థానాలలో మొదటిసారిగా నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన సంస్థానం ఏదయ్యా అంటే బరోడా. నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన సంస్థానం బరోడా. నిర్బంధ ప్రాథమిక విద్యను డిమాండ్ చేసిన మొదటి వ్యక్తిగా ఖ్యాతి పొందిన వారు ఎవరయ్యా అంటే గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను దాదాబాయి నౌరోజీ ఎక్కడ నడిపారు? లండన్లో నడిపారు. దాదాబాయి నౌరోజీ వాయిస్ ఆఫ్ ఇండియా పత్రికని లండన్లో నడిపారు. దాదాబాయి నౌరోజీ మహారాష్ట్రలో పార్సీ భాషలో నడిపిన పత్రిక ఏది? రాస్త్ గోఫ్తార్ అనే పత్రికను పార్సీ భాషలో మహారాష్ట్రలో దాదాబాయి నౌరోజీ నడిపారు. ఇక్కడ వార్తాపత్రికలు ఏవైతే వస్తున్నాయో అవి ఎవరు నడిపారు అనే దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్ అండి వార్తాపత్రికలు. నెక్స్ట్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా డ్రెయిన్ థియరీ పుస్తకాలను రచించింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ మహారాష్ట్రలో పార్సీ సంస్కరణల కోసం దాదాబాయి నౌరోజీ ఏర్పాటు చేసిన సంస్థ ఏది? పార్సీ రీఫార్మ్ అసోసియేషన్. అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి పార్సీ ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి పార్సీ ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. స్వరాజ్య, స్వదేశీ బహిష్కరణ, జాతీయ విద్య అనే 4 తీర్మానాలు ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో 1906లో ప్రవేశపెట్టారంటే కలకత్తా సమావేశంలో. స్వరాజ్య అని, స్వదేశీ అని, బహిష్కరణ అని, జాతీయ విద్య అనే ఈ 4 తీర్మానాలు ఐఎన్సి సమావేశంలో పెట్టారంటే కలకత్తా సమావేశంలో 1906లో. 1906లో కలకత్తా అధివేశ భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ హౌస్ ఆఫ్ కామన్స్కు ఏ పార్టీ తరపున ఎన్నికయ్యారంటే లిబరల్ పార్టీ. హౌస్ ఆఫ్ కామన్స్కు అంటే బ్రిటిష్ పార్లమెంట్కు
లిబరల్ పార్టీ తరపు నుంచి ఎన్నికయ్యాడు. ఓకే, ప్రిన్స్ బరేల్ నుంచి పోటీ చేశారన్న చూసాం కదా ఇంతకుముందు, అది అనమాట. అది లిబరల్ పార్టీ తరపు నుంచి. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పదాన్ని సూచించింది ఎవరు? దాదాబాయి నవరోజీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అనే పదాన్ని సూచించింది దాదాబాయి నవరోజీ. సురేంద్రనాథ్ బెనర్జీకి గల బిరుదు ఏదంటే దేశకోత్తమ అనే బిరుదు సురేంద్రనాథ్ బెనర్జీకి ఉంది. సిల్వర్ టంగ్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పేర్కొంటున్నారు అంటే కూడా సురేంద్రనాథ్ బెనర్జీ. ఇక్కడ నుంచి మనకు సురేంద్రనాథ్ బెనర్జీ గురించి వస్తున్నాయి చూడండి. సురేంద్రనాథ్ బెనర్జీకి ఉన్నటువంటి బిరుదు దేశకోత్తమ. సిల్వర్ టంగ్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారంటే సురేంద్రనాథ్ బెనర్జీని. సురేంద్రనాథ్ బెనర్జీ రచించిన పుస్తకం ఏదయ్యా అంటే ఏ నేషన్ ఇన్ ది మేకింగ్. నెక్స్ట్, సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏదంటే ఇండియన్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1918లో నేషనల్ లిబరల్ పార్టీని స్థాపించాడు. బహిష్కరణ అనే పదాన్ని మొదటిసారిగా పేర్కొన్న పత్రిక ఏది అంటే సంజీవని. బాయ్కాట్ అనే పదాన్ని మొదటిసారిగా పేర్కొన్న పత్రిక సంజీవని. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ మొదటగా ఉద్యమాలు ప్రారంభించిన వారు ఎవరు? ఎస్ఎన్ బెనర్జీ, కృష్ణకుమార్ మిత్రా. వీళ్ళిద్దరూ మొదటగా బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు ప్రారంభించిన వాళ్ళు ఎస్ఎన్ బెనర్జీ, కృష్ణకుమార్ మిత్రా అనేవాళ్ళు. నెక్స్ట్, లోకమాన్య, అనికేసరి, ప్రెస్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఎవరి బిరుదులు అంటే బాలగంగాధర్ తిలక్ బిరుదులు. బాలగంగాధర్ తిలక్ మరాఠా పత్రికను ఏ భాషలో నడిపారంటే ఆంగ్ల భాషలో. తిలక్ యొక్క మరాఠా పత్రికకు సంపాదకుడు ఎవరు అంటే ఎన్సి కేల్కర్. చూడండి, మరాఠా పత్రికను ఏ భాషలో నడిపారంటే ఆంగ్ల భాషలో. కేసరి పత్రికను ఏ భాషలో ప్రచురించారంటే మరాఠీ భాషలో. ఈ రెండు పత్రికలను ప్రచురించింది బాలగంగాధర్ తిలకే. మరాఠా పత్రికను ఆంగ్ల భాషలో రాశారు, కేసరి పత్రికని మరాఠీ భాషలో చేశారు. నెక్స్ట్, సంజీవని పత్రికను ఎవరు నడిపేవారు? కృష్ణకుమార్ మిత్ర. మొదటగా బాయ్కాట్ అనే పదాన్ని వచ్చింది కూడా ఏ పత్రికలో అంటే సంజీవని పత్రికని అని చెప్పుకున్నాం. నెక్స్ట్, అల్ హిలాల్, బిలాల్ హిలాల్, గుబార్-ఏ-ఖాతిర్, అల్ బలాగ్ అనే పత్రికలు నడిపింది ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. అల్ హిలాల్, బిలాల్ హిలాల్, గుబార్-ఏ-ఖాతిర్, అల్ బలాగ్ ఈ పత్రికలు నడిపింది ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన పుస్తకం ఏది అంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రాసింది మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్, 1945లో గవర్నర్ జనరల్ వెవెల్ ఏర్పాటు చేసిన సిమ్లా సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్నది ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకేనా. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరన్నా కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆజాద్ జన్మదినమైన నవంబర్ 11ను ఏ విధంగా జరపాలని భారత ప్రభుత్వం ప్రకటించింది? జాతీయ విద్యా దినోత్సవం. చూడండి, నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం. అది అబుల్ కలాం ఆజాద్ యొక్క జన్మదినం. లైన్ ఆఫ్ బాంబేగా ఎవరిని పేర్కొన్నారు? ఫిరోజ్ షా మెహతాని లైన్ ఆఫ్ బాంబేగా పేర్కొన్నారు. నెక్స్ట్, ఫిరోజ్ షా మెహతా స్థాపించిన పత్రిక ఏది అంటే బాంబే క్రానికల్. ఫిరోజ్ షా మెహతా స్థాపించిన పత్రిక ఏదంటే బాంబే క్రానికల్. నెక్స్ట్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కాలో ఎప్పుడు జన్మించారు? 1888 నవంబర్ 11. ఎక్కడ జన్మించారంటే మక్కాలో. గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్ళారు? 1893. అనిబిసెంట్ ఇంగ్లాండ్ నుంచి భారత్కి ఎప్పుడు వచ్చారంటే 1893. గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళింది 1893లోనే. అనిబిసెంట్ ఇండియాకు వచ్చింది అదే సంవత్సరం. అలాగే మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు, అవి కూడా 1893లోనే. ఓకే. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన సమయంలో భారత వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు?
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన సమయంలో భారత వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే లార్డ్ క్రాస్. నెక్స్ట్, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుంచి రక్షించుటకు కాంగ్రెస్ను స్థాపించడంలో ప్రధాన లక్ష్యం అని వ్యాఖ్యానించింది ఎవరు అంటే లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ ఏం చెప్పాడండి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుంచి రక్షించడానికే కాంగ్రెస్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పి చెప్పాడనమాట. జాతీయోద్యమంలో మితవాద యుగంగా ఏ కాలాన్ని పేర్కొన్నారు? 1885, 1905. 1885 నుంచి 1905 వరకు కాలాన్ని మితవాద యుగంగా పేర్కొన్నారు. ఓకే. నెక్స్ట్, ప్రార్థన, విజ్ఞాపన, నిరసన ఎవరికి సంబంధించిన పద్ధతులు? ఇవి మితవాదులకు సంబంధించిన పద్ధతులు అన్నమాట. ప్రార్థన, విజ్ఞాపన, నిరసన, ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్. ఓకే. నెక్స్ట్, ఆగాఖాన్, సలీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ని ఎప్పుడు స్థాపించారు? 1906లో స్థాపించారు. ఆగాఖాన్, సలీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ని స్థాపించింది 1906. జాతీయోద్యమంలో అతివాద యుగంగా ఏ కాలాన్ని పేర్కొంటారు అంటే 1905 నుంచి 1920 వరకు. 1905 నుంచి 1920 వరకు. ఓకే. 1885 నుంచి 1905 వరకు మితవాద యుగం. 1905 నుంచి 1920 వరకు అతివాదులు. భారతదేశం మొత్తానికి వర్తించే విధంగా స్వరాజ్య తీర్మానాన్ని ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీర్మానంలో ప్రవేశపెట్టారు అంటే 1906 కలకత్తా సమావేశంలో. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారికంగా మితవాదులు అతివాదులుగా ఎప్పుడు చీలిపోయిందంటే 1907 సూరత్ సమావేశంలో. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారికంగా మితవాదులుగాను అతివాదులుగాను విడిపోయింది 1907 సూరత్ చీలిక. దీన్నే సూరత్ చీలిక అని కూడా అంటారు. ఓకే. నెక్స్ట్, 1907 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగిందంటే సూరత్లో. ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా, ఈ సమావేశంలోనే ఐఎన్సిలో మితవాదులు అతివాదులుగా విడిపోవడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది రాష్ బిహారీ ఘోష్. 1907లో సూరత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది రాష్ బిహారీ ఘోష్. 1907లో ఐఎన్సి సమావేశం సూరత్లో జరిగింది. దానికి అధ్యక్షుడు రాష్ బిహారీ ఘోష్. ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండుగా అతివాదులు మరియు మితవాదులుగా విడిపోయిందనమాట. అతివాదుల్లో అగ్రగామిగా పేర్కొన్నది ఎవరిని అంటే బాలగంగాధర్ తిలక్ని. అతివాదుల్లో అగ్రగామి అంటే బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్, వ్యాలంటైన్ చిరోల్ అనే ఆయన తిలక్ను ఏ విధంగా పేర్కొన్నారంటే భారత అశాంత పితామహుడుగా తిలక్ని ఎవరు పేర్కొన్నారంటే వ్యాలంటైన్ చిరోల్. నెక్స్ట్, గీతా రహస్యం, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించింది ఎవరన్నా కూడా బాలగంగాధర్ తిలక్. గో సంరక్షణ ఉద్యమానికి తిలక్ ఏర్పాటు చేసిన సంస్థలను ఏమంటారు అంటే గోరక్షణ సమితులు లేదా అఖాడాలు అంటారు. నెక్స్ట్, ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఎవరు చెప్పారంటే బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ 1895లో ప్రారంభించిన ఉత్సవాలు ఏవి అంటే శివాజీ ఉత్సవాలు. 1893లో గణేష్ ఉత్సవాలు ప్రారంభించాడు. 1895లో శివాజీ ఉత్సవాలు. తిలక్కు 6 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన జడ్జి ఎవరంటే జాక్సన్ లేదా స్టీవెన్సన్. 1908 నుంచి 14 వరకు తిలక్ ఏ జైల్లో నిర్బంధించబడ్డారంటే మయన్మార్లోని మాండలే జైల్లో తీసుకెళ్ళి వేస్తారనమాట. మహారాష్ట్రలో హోమ్ రూల్ ఉద్యమాన్ని తిలక్ ఎప్పుడు ప్రారంభించారంటే 1916లో ప్రారంభించారు. మళ్ళా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అది విలీనం అయిపోయింది. అది కూడా 1916లోనే. ఓకే. నెక్స్ట్, 1916 లక్నో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఎవరంటే ఏసీ మజుందార్.
1916 లక్నో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఏసీ మజుందార్. అంటే దీన్ని బట్టి 1916లో లక్నోలో ఐఎన్సీ సమావేశం జరిగింది. దానికి అధ్యక్షుడు ఏసీ మజుందార్ అనమాట. తిలక్ ఎప్పుడు చనిపోయాడంటే 1920లో చనిపోవడం జరిగింది. లాలా లజపత్ రాయ్కు గల బిరుదు ఏదంటే పంజాబ్ కేసరి. పంజాబ్ కేసరి అని ఎవరిని అంటారు? లాలా లజపత్ రాయ్ని. లాలా లజపత్ రాయ్ న్యాయవాద వృత్తి ఎక్కడ చేశారు? హిస్సార్లో చేశారు. లాలా లజపత్ రాయ్ న్యాయవాద వృత్తి ఎక్కడ చేశారంటే హిస్సార్. నెక్స్ట్, మంజూషి ది హ్యూమన్ పత్రికలు ఎవరికి సంబంధించినవి? లాలా లజపత్ రాయ్కి సంబంధించినవి. ఏవి? మంజూషి ది హ్యూమన్. ఈ పత్రికలు ఎవరికి సంబంధించినవి అంటే లాలా లజపత్ రాయ్కి సంబంధించినవి. లాలా లజపత్ రాయ్ రాసిన పుస్తకం ఏది? అన్హ్యాపీ ఇండియా. అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకాన్ని లాలా లజపత్ రాయ్ రాశాడు. లాలా లజపత్ రాయ్ స్థాపించినటువంటి సంస్థ ఏది? హిందూ ఆరియన్ రిలీఫ్ అసోసియేషన్. ఈ సంస్థని లాలా లజపత్ రాయ్ స్థాపించాడు అనమాట. హిందూ ఆరియన్ రిలీఫ్ అసోసియేషన్. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో స్థాపించింది ఎవరు అంటే ఎన్ఎం జోషి. ఎన్ఎం జోషి. ఎన్ఎం అంటే నారాయణ్ మల్హర్ జోషి. నారాయణ్ మల్హర్ జోషి 1920లో ఏఐటియుసిని స్థాపించారు. ఏఐటియుసికి మొదటి అధ్యక్షులు ఎవరంటే లాలా లజపత్ రాయ్. నెక్స్ట్, శుద్ధి సంఘం ఉద్యమాన్ని పంజాబ్ లాహోర్లో వ్యాప్తి చేసింది లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ని ఎవరు ది మోడర్న్ డే కన్జర్వేటివ్గా వర్ణించారంటే గవర్నర్ జనరల్ హార్డింగ్ టూ. లాలా లజపత్ రాయ్ని ఎవరు ది మోడర్న్ డే కన్జర్వేటివ్గా వర్ణించారంటే గవర్నర్ జనరల్ హార్డింగ్ టూ అని ఆయన. లాహోర్లో సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు అంటే లాలా లజపత్ రాయ్. నెక్స్ట్, లాహోర్లో లాలా లజపత్ రాయ్పై లాఠీ చార్జ్ ఎవరు చేశారంటే స్కాట్. స్కాట్ అనే అతను లాఠీ చార్జ్ చేశాడు లాలా లజపత్ రాయ్ లాహోర్లో. స్కాట్ను హత్య చేసింది ఎవరు? హెచ్ఆర్ఏ సభ్యులు. హెచ్ఆర్ఏ అంటే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. ఈ సభ్యులు స్కాట్ను హత్య చేసినట్లుగా చెప్పుకుంటారు. తిలక్ జన్మస్థానం ఏది? తిలక్ ఎక్కడ పుట్టారంటే రత్నగిరిలో, మహారాష్ట్రలోని రత్నగిరిలో పుట్టాడనమాట. సారీ అండి. సో ఇవండి 100 బిట్స్. ఈ క్లాస్లో మనం 100 బిట్స్ కవర్ చేసాం ఈ జాతీయోద్యమంకి సంబంధించి. మిగిలిన బిట్స్ కూడా తర్వాతి వీడియోస్లో అప్డేట్ చేస్తాను. ఈ వీడియోస్ 1-2 సార్లు చూడండి. నేను ఇవ్వబోయేటటువంటి జాతీయోద్యమంకి సంబంధించిన బిట్స్లోనే మీకు ఖచ్చితంగా 100% క్వశ్చన్స్ వస్తాయి. అది గమనించి మీరు ఈ వీడియోస్ని సేవ్ చేసుకొని చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్.